అది ఒంగోలు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. తర్వాత జనసేన కార్యక్రమాలకి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవంగా ప్రజలకు ఏం తెలియపరుచు అనుకుంటున్నారు? యాక్చువల్గా అండి 2010 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి కూడా ప్రజలకు దగ్గర ప్రజల్లో మనిషిగా వర్క్ చేస్తుంది. జనసేన ప్రతి విలేజ్కి, ప్రతి మనిషికి, ప్రతి రూట్ మ్యాప్ తయారు చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తుంది. 11వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా జనసేన దగ్గర అయితే జనసేన సిద్ధాంతాలు కానీ, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కానీ, అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన యొక్క బలాన్ని బలోపేతంగా చేయాలనే ఉద్దేశంతో జనసేన పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రలో తీసుకుంటే ఇప్పుడు మూడు పొత్తుతో వస్తున్నాయి కదండి. ఈ పొత్తు ఎంతవరకు సమన్యాసం అంటారు మీరు? ఓకే, ఇప్పుడు మామూలుగా కూడా మన రాష్ట్ర రాజకీయాలు కానీ భారత రాజకీయ చరిత్ర చూస్తే పొత్తు అనేది అనివార్యం. మనం పెద్ద పెద్ద పార్టీలు కూడా చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కూడా చూసాం, నేషనల్ పార్టీస్ కూడా చూసాం. నేషనల్ పార్టీస్ కూడా పొత్తు అవసరమైంది, అనివార్యమైంది కూడా కొన్ని పరిస్థితుల్లో. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రాక్షస పాలన నుంచి రక్షిస్తానికి పొత్తు చేసుకొని మూడు పార్టీలు, అటు నేషనల్ పార్టీ అయిన బీజేపీ కానీ ఇక్కడ లోకల్ పార్టీస్ రెండు కూడా పొత్తు చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ ప్రజలను కూడా ఈ రాక్షస పాలన నుంచి రక్షించి ప్రజలకు కావాల్సిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. అది ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ ఇబ్బందులు కానీ, ఉద్యోగ ఇబ్బందులు కానీ, ఇరిగేషన్ కానీ, ప్రతి ఆస్పెక్ట్స్లో కూడా ఇబ్బందులు కనుక వాతావరణం నెలకొంది. ఆ నెలకొన్న వాతావరణం రక్షిస్తానికి ఉద్దేశంతోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఈ పొత్తు అనేది అనివార్యమైంది. ఆ పద్ధతిలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏమంటున్నారు అంటే ఈ పొత్తు పెట్టకుండా ఒక్కళ్ళే నుంచుంటుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అభిమానులు కాబట్టి సహజంగా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అభిమాన సంఘాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలకు సహాయం చేసే విధానాలు ఈ 10-11 సంవత్సరాలు చూశారు కాబట్టి అదే పద్ధతిలో వెళితే మనకి పొత్తు లేకుండా వెళితే మనం జయించమా అనే పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో వర్క్ కానీ, వర్కింగ్ కండిషన్స్ కానీ, పరిస్థితులు కానీ, రాజకీయాల పరిస్థితులు కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు దానికి భిన్నంగా ఉన్నాయి. పొత్తు లేకుండా ఒక్కరుగా వెళితే నెగ్గడం అనేది కష్టమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మనంతా చూస్తున్నాం, అంటే రకరకాల పద్ధతుల్లో మభ్య పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆర్థికమైన ఎర్రలు చూపిస్తున్నారు, ఎన్నెన్నో పథకాలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఎన్నెన్నో చూపిస్తున్నారు. ఇన్నిటికి కూడా సహజంగా ప్రజలు ప్రలోభపడే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకి సామాజిక పరిస్థితులను బట్టి, వాళ్ళ సంఘంలో ఉన్న విలువలను బట్టి వాళ్ళకి ప్రలోభపడే పరిస్థితులు. అలాంటి పరిస్థితులు కాకుండా ముగ్గురు కలిసి పనిచేస్తేనే యుద్ధం మొదలైంది. వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే అందరూ కలిసి యుద్ధానికి సంసిద్ధం కావాలనే నినాదంతోనే ప్రజలు ముందెళ్తున్నారు. అంటే పోయినసారితో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? అంటే ఈసారి మీరు అన్నట్టు చాలా భిన్నంగా ఉంటుందండి. దాదాపుగా భారతదేశంలో కూడా ఇలాంటి రాజకీయ వ్యవహారాలు కానీ, ఎలక్షన్స్ కానీ, ఎలక్షనీరింగ్ కానీ బహుశా చూసి ఉండకపోవచ్చు. జగన్ అయితే అన్ని రకాల ఒడ్డులు పెడతారు. ఆయన డబ్బులు చూపిస్తారు, అన్ని ఎర్రలు చూపిస్తారు, అన్ని రకాలుగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. ప్రజలను భయపెడతారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు, రౌడీజం చేస్తారు, అన్ని రకాలుగా ప్రలోభ పెడతారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇటు పొత్తుల్లో ఉన్న మూడు పార్టీలు అంటే బీజేపీ యొక్క సపోర్ట్ తీసుకొని, సెంట్రల్ యొక్క సపోర్ట్ తీసుకోకపోతే ఇక్కడ రాజకీయం చేయడం, ఎలక్షన్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి అనే పరిస్థితులు ప్రజలందరూ ఉన్నారు. ప్రజలకు నిర్భయంగా, నిస్సందేశంగా వాడు కోరుకున్న వ్యక్తికి, కోరుకున్న పార్టీకి ఓటు వేయాలంటే ఓటు వేయలేని పరిస్థితులు ఉన్నారు. ఈ విధంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముగ్గురు పార్టీలు కలిసి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించుకునే బాధ్యతలో ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ప్రజలు కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఎట్లా ఉంటుంది, ఏ పద్ధతిలో ఉంటుంది, మనం ఏ దిశలో పోవాలి, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని రక్షించాలి, అక్కడి నుంచి మనల్ని విడుదల చేయాలనే భయాందోళనతో కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సీట్లలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అన్ని గెలవబోతున్నారు. ఆయన టార్గెట్ కూడా 98% ఇది అనుకున్నారు, టార్గెట్ అనుకున్నారు. ఆ టార్గెట్లో ఉన్న ఏరియాస్ మాత్రం ఎన్నుకోగలిగారు. ఆ ఏరియాస్ కూడా మంచి ఏరియాస్, కష్టపడే ఏరియాస్లు. జనసేనకు మంచి బలోపేత వర్కర్స్ ఉన్నారు, కార్యశీలకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వేరే మహిళలు ఉన్నారు. ఇవన్నిటిని బేరేజ్ వేసుకుని ఎంతో కాలం నుంచి కసరత్తు చేసి మళ్ళీ సీనియర్స్ని కూడా కసరత్తు తీసుకొని అటు టీడీపీ శ్రేణులు కానీ లేదా బీజేపీ శ్రేణులు కానీ అందరినీ, అంటే రాజకీయ మేధావులు ఉద్దరణలు కానీ, తర్వాత ఇంటలెక్చువల్ కమిటీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ చాలామంది యొక్క వ్యూహాలు, ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మనం సీట్స్ 21 తీసుకోగలిగారు. 21 సీట్స్ దాదాపుగా 100% నెగ్గాలనే ధ్యేయం ఉంది. ఏదైనా మిస్ అయితే 1-2 మిస్ అయితే అవి కూడా చార్ట్ తక్కువ మెజారిటీతో మిస్ అవ్వటం తప్ప 100% నెగ్గాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు. జన సైనికులు కూడా కసితో ఉన్నారు, గట్టిగా పనిచేస్తున్నారు. 100% దాన్ని చేయించుకుంటారు.